శ్రీ గురు చరిత్ర 21వ అధ్యాయం. చిన్నతనం నుంచి కూడా మాకు ఆధ్యాత్మిక జ్ఞాన భిక్షను ప్రసాదించినటువంటి దత్తావతారులైనటువంటి మా గురుదేవులైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నామధారకుడు సిద్ధమునికి నమస్కారం చేసి అడుగుతున్నాడు, స్వామి, శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళారంటే గాణగాపురానికి వెళ్ళారు. తర్వాత కూడా అమరపురంలోని ఔదుంబర వృక్షాన్ని క్రింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని మీరు చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగారు. అప్పుడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగాడు, నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పడం ఎవరి తరము కూడా కాదు. అయినా కూడా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను, విను. శిరోల అనేటటువంటి గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా కూడా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుడు, అంటే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వ పాపమే. గర్భపాతం చేసిన, ఇతరులకు ధనం అపహరించిన తర్వాత జన్మల్లో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చనిపోతారు. నువ్వు గత జన్మలో శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పు తీసుకొని అతడు ఎంత బతిమాలినా సరే నువ్వు తిరిగి ఇవ్వలేదు. అప్పుడు అతడు ఏం చేశాడు, బెంగ పెట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, పిశాచమయ్యాడు. ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపేస్తున్నాడు. నువ్వు ఈ కర్మం అనుభవించక తప్పదు. దాంతో ఆమె పశ్చాత్తాపడి ఆయన పాదాల మీద పడి, ఆ పాపానికి పరిహారం ఏంటో చెప్పండి అని అడిగింది. ఆ సిద్ధాంతి ఏం చెప్పాడు జ్యోతిష్కుడు జాలిపడి, సరేనమ్మా, ఆ బ్రాహ్మణ ఆత్మహత్య చేసుకున్నందుకు వలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరో కూడా చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడం, అంత్యక్రియలు జరగకపోవడము, ఇవన్నీ కూడా నీ వల్లనే జరిగాయి. కాబట్టి అతడు ఇప్పుడు పిశాచమై నీ బిడ్డల్ని చంపుతున్నాడు. కాబట్టి నువ్వు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణం పూజ చేసి శ్రీగురుని యొక్క పాదుకలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నువ్వు అపహరించినటువంటి 100 రూపాయలు దానం ఇచ్చేసి, అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలన్నీ కూడా తొలగిపోయి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి కొడుకులు కలుగుతారు అని చెప్పారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాస వ్రతం ఆచరిస్తాను, కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రుడికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత డబ్బు లేదు. మరి నేనేం చేయాలి అని బాధపడింది. అప్పుడు ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైనటువంటి మనసుతో నేను చెప్పినట్లు శ్రీ గురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానాన్నివ్వు. ఆ ఔదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు ఆ శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ఆచరించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది, ఒక కల వచ్చిందండి. ఆ కల్లో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకపోతే కనుక ఆమె వంశాన్ని నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయం ఇచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డుకున్నాడు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో ఏం చెప్పింది, తనకు ఆమె చేసినటువంటి అన్యాయాన్ని గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయినటువంటి మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు.
అప్పుడు శ్రీగురుడు కోపంతో, నువ్వు భక్తుల్ని బాధిస్తే నిన్ను నేను శిక్షిస్తాను, ఈమెని ఎలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు, ఇలా కనుక బాధిస్తే కనుక పాపాలు ఇంకా చుట్టుకుంటాయి, కానీ లాభం ఏమిటి అసలు, ఈమెని డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు, అందువలన ఈమె చేత ఊర్ధ్వ ఆ, దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను, నీకు సద్గతి ప్రసాదిస్తాం, మేము చెప్పింది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు, మేము మాత్రము ఈమెను రక్షించి తీరుతామన్నారు. ఆ పిశాచం ఏం చెప్పింది, స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం అంతా కూడా నశించింది, మీరు ఎలా చేసినా సంతోషమే అని చెప్పింది. అప్పుడు శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మ నువ్వు యథాశక్తి డబ్బుల్ని ఖర్చు పెట్టి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు, నీ బ్రహ్మహత్యా దోషం తొలగిపోయి పూర్ణాయువు కలిగినటువంటి కొడుకులు కూతుళ్ళు ఇద్దరు కూడా కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పినటువంటి విధానమే ఆమె ఆయనకి విధించారు. సరే, ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వ దైహిక కర్మం చేయించింది. ఆమెకి బ్రహ్మహత్యా దోషం, ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వం రెండు కూడా తొలగిపోయినాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కల్లో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒళ్ళో వేసి, అమ్మ నీ వ్రతం పూర్తిగా అయిపోయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేదవిధులు పుడతారు అని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు కూడా ఆమె పక్కనే ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్తుంది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకి 2 మగపిల్లలు కలిగారు. పెద్దవాడికి 7వ సంవత్సరం, రెండవ వాడికి 3వ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనం చేశారు, రెండవ వానికి చౌల సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలు తీశారు. చేయాలని చెప్పి ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజున సాయంత్రం సూర్యాస్తమానానికల్లా అతను చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంది, గుండెలు బాదుకుంది. చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది, నాయనా మా ప్రాణరక్షకుడుకు వంశోద్ధారకుడు అయినటువంటి నువ్వు మమ్మల్ని వదిలి విడిచిపోవడానికి నీ మనసు ఎలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూశాక ఆ శోకం మర్చిపోయాను. శ్రీగురుడు వరమిచ్చినందువల్లే నీ పైన ఆశలన్నీ కూడా పెట్టుకున్నాను అని అంది. అప్పుడు ఆమె జనాలను చూస్తూ జనంతా కూడా ఆమెను ఓదార్చారు. అమ్మా నువ్వు ఇలా ఏడ్చినందువల్ల ఆ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతల్ని, ఋషుల్ని, రాక్షసుల్ని, అవతార పురుషుల్ని కూడా వదిలిపెట్టదు. మానవులమైనటువంటి మనకి ఎలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించొద్దు అది అనంది. అది విని ఆమె ఏమంది, నాకు దాపరించినటువంటి పిశాచ బాధను పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు కవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడిచేస్తాను అని చెప్పి ఎంతో పట్టుదలతో బదులుగా చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేం గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఔదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధను తొలగించమని మిమ్మల్ని శరణు వెడితే నాకు ఇదేమిటి ఫలితం? పులి నుంచి పారిపోతున్నటువంటి ఆవు కషాయవాణ్ణి శరణు పొందినట్లయింది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లుంది నా పరిస్థితి. నాకు ఇంతగా ఆశ చూపించి మీరు నా బిడ్డని ఎందుకు రక్షించరు అని రాత్రంతా కూడా ఆమె దుఃఖిస్తూ ఉంది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులంతా కూడా వచ్చి ఆమెతో, అమ్మ నువ్వు ఇలా ఏడవడం వల్ల లాభం ఏమిటి? జరగాల్సింది జరగకుండా ఆగిపోతుందా? తప్పుతుందా చెప్పు. నువ్వు ఈ మూర్ఖత్వాన్ని వదిలేసి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేసేస్తామని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడవకుండా ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే కానీ
లేకుంటే ఇవ్వను అని చెప్పింది. ఆ శవాన్ని తమ హృదయానికి గట్టిగా హత్తుకుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది ఎక్కడన్నా ఉందా అమ్మా? మేము కనీ విని ఎరగం, ఇది ఎక్కడ ధర్మం అన్నారు. ఆమె మాత్రము మధ్యాహ్నం సమయం దాటిపోతున్నా సరే శవాన్ని వారికి అప్పచెప్పలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది. జనమంతా కూడా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వాన్ని ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయినటువంటి శ్రీగురుడే అన్నమాట. శ్రీ దత్త గురవే నమ. దత్తాయ గురవే నమ. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.